నమస్తే అండి, నేను అరుణ. సొరపాదులకైతే పిందులు స్టార్ట్ అయిపోయినాయండి. మొత్తం ఒక 7 రకాలు పెట్టాను. 7లో 5 రకాలకైతే పూతొచ్చింది. అందులో ఒక 3 రకాలకైతే చిన్న చిన్న పిందులు కూడా స్టార్ట్ అయ్యాయి. చూసారా ఆకుచాటు పిందులు ఎంత బాగా కనిపిస్తున్నాయో, తల్లిచాటు బిడ్డల్లాగా ఆకుచాటు పిందులు అనమాట. భలే క్యూట్గా ఉన్నాయి. ఏవైనా చిన్న చిన్నవి ఆ గ్రోతింగ్ స్టేజ్లో ఉండేవి ఏవైనా చూడడానికి భలే ఉంటాయండి. పాదులు అయితే చాలా చక్కగా వస్తున్నాయండి ఈ సీజన్లో. లాస్ట్ టైం బియ్యం పిండితో ఒక ఫెర్టిలైజర్ వేసి చూపించాను. ఈ వారం మంచి ఫాస్ఫరస్ ఫెర్టిలైజర్ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే సొరకాయ పాదులకి ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఉండాలండి. కాయలు సైజు బాగా వస్తాయి కాబట్టి వాటికి తగినంత పోషకాలు ఉన్నప్పుడే పూత వచ్చినా రాలిపోతుంది. లేదంటే పోషకాలు సరిపోకపోతే పూత రాలిపోవడం, పిందులు మాడిపోవడం, మురిగిపోవడం లాంటి సమస్యలు అయితే ఉంటాయి. మనం సరైన ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, ఆ పిందెని చక్కగా కాయగా మారడానికి, మంచి సైజు రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అంటే మీకు అర్థమవుతుందన్నమాట మనం సాలిడ్గా ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అదే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఎలా మనం కేర్ తీసుకోవాలి. ఒక్కొక్క ఫెర్టిలైజర్కి ఒక్కొక్కటి ఉంటుందండి. ఈరోజు మనం సాలిడ్గా ఇస్తున్నాం కాబట్టి దీనికి మనం ఎలాగా కేర్ తీసుకోవాలో చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియో చూస్తే అంత పూత పిండితో ఉన్నాయండి అన్ని క్రీపర్స్ కూడా. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. అంటే మనం ఎలా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి. ఇవి చిట్టి బీర, పొడుగు బీర చూసారా? బీర అయితే కాయలు వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే ఇవి కొంచెం సొర అంతా కాదనమాట. సొరకైతే ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఉండాలి, వాటర్ కూడా ఎక్కువ వేయాలి. రెగ్యులర్గా 2 పూట్ల వాటర్ వేయాలి సమ్మర్లో అయితే సొరకాయలకి. బీరకు కూడా వాటర్ వేయాలి, కానీ కొంచెం ఇవి సొరతో కంపేర్ చేస్తే కొంచెం కాయలు తొందరగానే వస్తాయి. సొరపాదుకు మాత్రం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే రెగ్యులర్గా 2 పూట్ల వాటర్ వేయాలి. అలాంటప్పుడే అవి పిందె నిలబడుతుంది, కాయలు వస్తాయి. ఇవి గుత్తిబీరండి. సొర, బీర అన్నీ ఒకేసారి నాటుకున్నాం కదా, చక్కగా హెల్తీగా వస్తున్నాయి. ఇవి ఆకులు ఇంతవరకు ప్రూనింగ్ చేయలేదండి, చాలా గుబురుగా ఉన్నాయి కదా. ఇలా ఉండేటప్పుడు ఏంటంటే ఎండ టబ్లో పడకుండా ఆకులు కవర్ చేసేస్తూ ఉంటాయి. రెండోది పెస్ట్ అది అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఎండ సరిగ్గా తగలకపోతే. తర్వాత మనం ఇచ్చే పోషకాలు కూడా ఈ ఆకులు సగం తీసుకుంటాయి అన్నమాట. దానివల్ల చెట్టు కొంచెం డల్ అయిపోతుంది. అందుకని కింద నుంచి ఒక అడుగున్నర ఎత్తు వరకు ఒక 4-5 ఆకులు తీసేయాలన్నమాట. మొత్తం ప్రూనింగ్ చేసేస్తే చెట్టుకి గాలి తగులుతుంది, అలాగే ఎండ కూడా పడుతుంది. ఆ మొదట్లోని పెస్ట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా మొక్కలు 100% తీసుకుంటాయి. ఇవి మనం తీయకపోయినా ఆకులు పండిపోయి, ముదిరిపోయిన ఆకులు పండిపోతాయండి. ఆటోమేటిక్గా అవి మాడిపోయినట్టు అయిపోతాయి. కాకపోతే అంతవరకు కాకుండా మనమే నెల రోజులకు ఒకసారి కిందని ఒక 4 వరుసల ఆకులు తీసేస్తూ ఉంటే ఆ పండిన ఆకులన్నీ ఈ విధంగా మనం ఇచ్చే పోషకాలు 100% మొక్కలకి యూజ్ అవుతుంది. ఈల్డ్ బాగా వస్తాయి. ఇవి దీనికి వచ్చే కొమ్మల ఆకులు కాకుండా మెయిన్ పాదు ఏదైతే ఉంటుందో దాని ఆకులు మాత్రం తీసేయాలి. కింద సబ్ బ్రాంచెస్ వస్తాయి కదా, వాటికి తీయకపోయినా పర్లేదండి. ఈ మెయిన్ తీగ ఏదైతే ఉంటుందో దాని నుంచి మాత్రం మనం ఒక అడుగున్నర ఎత్తు వరకు ఆకులన్నీ తీసేయాలి. చూసారా? ఈ విధంగా మొత్తం ఆకులన్నీ తీసేసుకున్న తర్వాత మట్టిని ఇప్పుడు లూజ్ చేసుకోవాలి, గుల్లగా చేసుకోవాలన్నమాట. ఇది నెలకొకసారి చేస్తే చాలా మంచిదండి. వేరు బాగా డెవలప్ అవుతుంది, మొక్క కూడా గ్రోత్ బాగుంటుంది. సేమ్ టైం మట్టి లూజ్గా ఉండడం వల్ల మనం ఇచ్చే పోషకాలు ఏవైనా సరే తొందరగా మొక్క తీసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట.
కాబట్టి మట్టిని ఈ విధంగా నెలకొకసారి మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడైనా సరే ఇలా గుల్లగా చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. తర్వాత నాకు లాస్ట్ ఫెర్టిలైజర్ వీడియోలో ఒకరు కామెంట్ చేశారు, ఈ బియ్యం పిండితో ఫెర్టిలైజర్ వేయడం వల్ల మట్టి పైన తెల్లగా పేరుకుపోవడం కానీ మట్టి గట్టిగా అయిపోవడం ఇలాంటిది ఏమైనా ఉంటుందని అడిగారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా ఏమి ఉండదండి. యాక్చువల్గా ఇదంతా హెల్తీ బ్యాక్టీరియాతోనే మనం ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కాబట్టి మట్టి మరి కొంచెం గుల్లగా చేస్తుంది, మొక్క గ్రోత్కి హెల్ప్ అవుతుంది తప్ప దీనివల్ల గట్టిగా ఉండదు. ఈరోజు నేను ఇచ్చే ఫెర్టిలైజరు బోన్ మీల్ అండి. బోన్ మీల్లో రిచ్ ఫాస్ఫరస్ ఉంటుంది. పూత దశలో కాయ దశలో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే పూత పిందె మాడిపోకుండా మంచి సైజు కాయలు రావడానికి హెల్ప్ అవుతుంది. ఆర్గానిక్ మెథడ్లో ఫాస్ఫరస్ అంటే ఆప్షనల్గా ఇంకా ఏది వాడినా కానీ ఇదైతే ఫాస్ఫరస్కి మంచి చాయిస్ అని చెప్పొచ్చు అనమాట. నెలకు ఒకసారి వేస్తే సరిపోతుంది. ఒక గుప్పెడు ఈ విధంగా మట్టి లూజ్ చేసుకొని ఇలాగా వేసేసి మళ్ళీ మట్టితో కవర్ చేసేసి వాటర్ వేసామనుకోండి, అది చక్కగా రూట్స్ వరకు చేరుకొని ఈ స్టేజ్లో అండి. ఇప్పుడు మొక్కలైతే మనం లేయర్ మెథడ్లో బ్యాగ్స్ నింపుకున్నాం. తర్వాత మట్టి గుల్లగా ఉండడానికి, హెల్తీ బ్యాక్టీరియా పెరిగి సాయిల్ స్ట్రక్చర్ బాగుండడానికి, అలాగే సేమ్ టైము మంచి పూత రావడానికి మనం బియ్యం పిండితో ఫర్టిలైజర్ ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే వచ్చిన పూత నిలవడానికి, కాయగా మారడానికి, కాయ సైజు పెరగడానికి రిచ్ ఫాస్ఫరస్ ఉన్న ఈ బోన్ మీల్ ఫెర్టిలైజర్ వేయడం వల్ల ఇది పండ్ల మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ లేదంటే ఇలాగా తీగ జాతికి, మెయిన్లీ ఏంటంటే తీగ జాతికి వేయడం వల్ల ఎక్కువ ఈల్డ్ని మనం తీసుకోవచ్చు. ఇది కూడా కనీసం ఒక 100 గ్రాములు మోతాదులో గుప్పిడేసి వేయాలండి. ఎందుకంటే ఈ తీగ జాతి మొక్కలకి ఎక్కువ పోషకాలు అవసరం అవుతాయి కాబట్టి ఎక్కువ కాయలు కూడా వస్తాయి. సైజు మంచి సైజు, ఇప్పుడు సొరకాయ ఉందనుకోండి 2 కిలోలు 3 కిలోలు ఆ సైజు కాయలు వస్తాయి కాబట్టి దానికి తగినట్టుగా మనం ఫెర్టిలైజర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఒక 100 గ్రాములు చొప్పున నెలకు ఒకసారి ఇలా వేయడం వల్ల ఏంటంటే మంచి ఫాస్ఫరస్ మొక్కలకు అందుతుంది. సేమ్ టైం మంచి ఈల్డ్ అయితే మనం తీసుకోవచ్చు. అలాగే బీరకి కూడా ఇక్కడ బీర 2 గోరుచిక్కుళ్ళు పెట్టానండి వీటిలోని. దీనికి కూడా గుప్పుడు వేయడం వల్ల ఏంటంటే బీరకాయలు కూడా పాది హెల్తీగా ఉంటుంది, ఇంకా మంచి ఈల్డ్ వస్తుంది. ఆల్రెడీ కాయలు వస్తున్నాయి కానీ ఇది వేయడం వల్ల ఇంకొంచెం బెటర్గా ఈల్డ్ ఉంటుంది. అలాగే గోరుచిక్కుడు కూడా ఎక్కువ వస్తాయి. మట్టిలో వేసుకొని ఈ విధంగా కొంచెం కింద పైన మట్టి కలిపేసుకుంటే సరిపోతుందండి. మట్టి అయితే చూసారా ఎంత గుల్లగా ఉందో. మట్టి బాగుంటే 80% మట్టి నుంచి పోషకాలు అందుతాయండి. ఫస్ట్ అయితే మనం మట్టిని బాగా ప్రిపేర్ చేసుకోవాలి. లేయర్ మెథడ్లోనైతే కంపోస్ట్లో మొక్కలు నాటుకుంటే ఎంత బాగా వస్తాయో తెలుసు కదా మనకి. అలా నాటుకున్న తర్వాత మనం ఈ ఫెర్టిలైజర్స్ అన్నవి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఇప్పుడు అన్నింటికి వాటర్ వేసుకోవాలండి. ఒక 2 లీటర్లు చొప్పున. ఈ పెద్ద బ్యాగులు కదా, ఒక్కొక్క మొక్కకి 2 లీటర్స్ వాటర్ అయితే పడుతుంది. ఈ వేసవికాలంలో 2 పూట్ల నీళ్ళు వేసుకోవాలి, ఉదయం సాయంత్రం. వేసేటప్పుడు తీగజాతి మొక్కలు ఏంటంటే వడలిపోకుండా ఉంటాయి, పూత పిందె మాడిపోకుండా చక్కగా హెల్తీగా వస్తాయి. ఎప్పుడు తేమ ఉండాలి. అలాగని చెప్పేసి వాటరు స్ట్రక్ అయిపోకూడదు అన్నమాట. వేసిన ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళిపోవాలి, మట్టిలో సేమ్ టైము తేమ ఉండేలాగా చూసుకోవాలి. ఉదయం సాయంత్రం నీళ్ళు వేస్తాం అనుకోండి, ఎంత ఎండలైనా సరే తేమ అయితే ఉంటుంది. దానివల్ల పూత అది బాగా వస్తుందన్నమాట. తర్వాత ఈ ప్రూనింగ్ చేసిన ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులన్నీ తీసుకెళ్ళి ఒక బ్యాగ్లోని వేసేస్తూ ఉంటానండి. గార్డెన్ క్లీన్ చేసినప్పుడు ఎండిపోయిన ఆకులు, రాలిన ఆకులు ఉంటాయి కదా అవి, అలాగే ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ పచ్చి ఆకులు, కొమ్మలు ఇలాగా ఒక బ్యాగ్లో వేసేసి గట్టిగా నొక్కేస్తానమాట. నొక్కేసి పైన ఏదన్నా కొంచెం బరువు పెడితే చాలా వరకు ఈ వేడికి ఇందులోనే సగం కంపోస్ట్ అయిపోతాయండి. ఈలోగా మనకి ఏదైనా టబ్బు కానీ బ్యాగ్ కానీ ఖాళీ అయిందనుకోండి, కొంచెం కూరగాయలు వేస్టేజ్, అలాగే ఈ ఆకులు ఇవి నల్లగా మెత్తగా అయిపోతాయి అనమాట, ముద్దలాగా అయిపోతాయి అనమాట. ఈ అంచులు దగ్గరికి లాగేసి పైన ఏదన్నా కొంచెం బరువు పెట్టేసాం అనుకోండి, 1 వీక్లోనే ఇందులోనే సగం కంపోస్ట్ అయిపోతుంది. మనం టబ్లో వేసుకున్న తర్వాత అక్కడికి 10 డేస్కి పూర్తిగా కంపోస్ట్ అయిపోతాయి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. గార్డెన్లో వచ్చేది ఏది నేను అస్సలు బయటికి పడేయను. ఈ విధంగా బ్యాగ్స్లో పెట్టుకుంటాను. ఎప్పుడు ఖాళీ అయ్యేటప్పుడు మళ్ళీ లేయర్ మెథడ్లో ఇది వాడుకుంటాను అనమాట.
అలాగే మన గార్డెన్లో చిక్కుళ్ళు అండి, ఈ సీజన్లోని కనుపు చిక్కుళ్ళు అయితే ఇదిగోండి. వీటన్నిటికీ వేసానండి, అన్నిటికీ బోన్ మీల్ వేసాను. చిక్కుళ్ళు అన్నీ చక్కగా పూత వస్తున్నాయండి. ఇంకా ఒక 1 మంత్కి ఇవి మంచి ఈల్డ్ అయితే వస్తాయి. ఈ సీజన్లో చింత చిగురు అయితే నేనైతే ఇప్పటికీ ఒక 5-6 సార్లు హార్వెస్ట్ చేసి ఉంటానండి. ఎవ్రీ వీక్ అండి, ఎంత బాగా వస్తుందో. నిజంగా గార్డెన్లో అయితే చింత చెట్టు అయితే వేసుకోవాలండి, మనకు ఒక ఆకుకూర అయితే కవర్ చేస్తుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటాను. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.